పూర్తయ్యే అని కూడా వివేక చూడమణులు ఉద్ఘాటించారు కదండి జగద్గురువులు. దీని అర్థం ఏంటి? అందుకే శబ్దజాలం మహారణ్యం చిత్త విభ్రమ కారణం అన్నారు. అక్కడ చిత్త విభ్రమ కారణం అది. అందుకు దానివల్ల వచ్చే అహంకారాలు ఉంటాయి. అయితే ఈ వాక్కులన్నీ శివ పదార్పణమైపోయాయా, నీకు పర్వాలేదు, అది జరగవలసింది. అందుకు ఆయన ఏం చేశాడు? ఈ వాక్కులన్నీ కలిపి చక్కగా చుట్టేసి పాదాలకు కట్టేసుకున్నాడు. ఇందులో జరిగిన లీల ఏమిటి? అందులో కనబడుతున్నది ఏమిటి? అహంకారంతో సంపాదించుకున్నవన్నీ కూడా అగ్నిలో హుతం చేయగానే ఈశ్వరార్పణమైపోయాయి. అది ఇందులో చెప్తున్న మరొక విశేష. ఆకలికి అగ్నిహోత్రం కూడా పట్టేసేట. అంటే కర్మగతమైనటువంటి అగ్నిహోత్రం అంటే కర్మలకి ప్రతీక. ఆ కర్మ కూడా ఈశ్వరార్పణం అయిపోయినది కనుక ఇప్పుడు వీళ్ళకి ఏం మిగిలింది? ఇంకా అహమంతా ఈశ్వరుడు తీసి నిగ్రహించేసాడు. ఎప్పుడో ఇంకా శివయేవా, అహం లేదు ఇంకా. ఆ శివంలో చూస్తూ తాదాత్మ్యాన్ని చెందుతున్నారు. తాదాత్మ్య భావనే శివోహం భావన. తాదాత్మ్యం, ఆండవం చూస్తూ ఉంటే తాదాత్మ్యం కలగాలి. తాదాత్మ్యంలో నిన్ను నువ్వు మర్చిపోవాలి. నిన్ను నువ్వు మర్చిపోవడమే కాదు, నిన్ను నువ్వు విడిచిపోవాలి కూడా. నిన్ను నువ్వు విడిచిపోయి ఈశ్వరులో లీనమైపోవడమే ఇది కథలో చూపిస్తున్నటువంటి గొప్ప వృత్తాంతం. ఇలాగా వీరందరినీ కూడా పరమాత్మ అనుగ్రహించి కించిద్ ఆకుంచితం పాదం దర్శయామాసతం శివం. కించిద్ ఆకుంచితం పాదం, ఒకటి భూతాన్ని నొక్కేశాడు కదా కుడి పాదంతో, ఆ ఎడం పాదం ఎత్తి కించిద్ ఆకుంచితం, కొంచెం దాన్ని వంచేట. ఆ వంచి ఈ చేతిని కూడా వంచి దాన్ని చూపిస్తున్నాడు మళ్ళీ. కించిద్ ఆకుంచితం. ఆ కుంచితమైన పాదానికి చాలా ప్రత్యేకమైన విశేషం ఉందండి. నటరాజ స్వరూపాన్నంతటిని ధ్యానించాలి, ప్రత్యేకించే పాదాన్ని ధ్యానించాలి. ఆ నటరాజ స్వరూపును పట్టుకోవలసిన విషయములు ఏమిటి, ఎలా మనం పట్టుకోవాలనే మంచి అందమైన అంశములు శాస్త్ర సహాయం ద్వారా గురువుల అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు ఈ కుంచిత పాదం అంటారు దీన్ని. కుంచితాంఘ్రి కుంచిత పాదం అంటే కించిత్ ఆకుంచితం పాదం, కొంచెంగా వంచినటువంటి ఆ పాదము. అది అలా చూపిస్తున్న స్వామి యొక్క దివ్య మోహన రూపం ఉందే నటరాజ స్వరూపం. చక్షుషాముత్సవం దివ్యం, చక్షుషాముత్సవం అది కళ్ళకి వేడుకగా ఉన్నటువంటిది. పరమానంద తాండవం కృపయా దేవదేవశ్చ దదుస్తే తపోధనా. అటువంటి స్వరూపాన్ని చూసి దృష్ట్వా నృత్తం పరం శంభోర్ హర్ష విస్మయ సంయుతా ఆభజ్య కుండికా దండానుర్ధ్వీకృత్యాసుపానభి ఆలోడిత జటాభార పిశంగీకృత కాననా శివానంద రసావిష్టాన్న ఋతుర్ముదితాశయా. ఆ శివుని యొక్క నాట్యం చూడగా చూడగా వీళ్ళకి కూడా తాదాత్మ్యం కలిగి క్రమంగా మై మరచిపోయి వీళ్ళు కూడా నాట్యం చేయడం మొదలుపెట్టారండి. ఇక్కడ ఆ నాట్యం చేస్తున్న పుట్ట కుండికా దండ, ఒక చేతితో కమండలం, ఒక చేతిలో ఈ దండము పట్టుకున్నారు కదా, ఈ రెండు పట్టుకుని పైకెత్తి నాట్యం చేయడం మొదలుపెట్టారు ఋషులందరూ కూడా, మునులందరూ. ఆ చేస్తున్నప్పుడు వాళ్ళు జడలు కట్టేసినటువంటి ఆ జటలు కూడా కదులుతూ మొత్తం ఆ అరణ్యంలో ఒక్కసారిగా ఎరుపు రంగును చూపించాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా జడలు కట్టేసాయి కనుక ఆ రంగులు అక్కడ కదులుతున్నాయి జటాజూటంలో. వీళ్ళందరి యొక్క స్థితి ఎటువంటిదంటే శివానంద రసావిష్టాహ, శివానంద రసంలో మునిగిపోయారు వీళ్ళందరూ కూడా. కిరీట కోటి సందష్ట సుపుష్పాంజలి సంచయా స్తువంతస్తం మహేశానం విబుధా పర్యవారయన్. దాని తర్వాత వాళ్ళందరూ కూడా పుష్పాంజలు ఘటించి దేవతలు ఆ శివుని చుట్టూ చేరిపోయారు. ఎక్కడో ఉన్నటువంటి దేవతలు కూడా దిగి వచ్చి ఆ తాండవాన్ని చూస్తూ శివుని చుట్టూ చేరారు. ప్రవీణ నారద ముఖాహ వీణాలంకృత పాణయ. ఇక నారదుడు మొదలైన వాళ్ళందరూ వచ్చేట. ఎందుకంటే నాట్యం అనగానే అన్ని సంగీతాలు ఉంటాయి కదా, కనుక ఇక్కడికి వచ్చి మంచి వాయిద్యాలు మీటుదామనుకుని వచ్చేట వీణలవని ధరించి. నారదుడు తుంబురుడు మొదలైన దివ్య గాయకులు. కానీ నగాయంతో నజానంత స్తబ్దాస్తే కేవలం స్థితా. ఆ పరమేశ్వరుక నాట్యం చూస్తూ ఉంటే వీణమీటాలనే స్పృహ కూడా వాళ్ళకి లేదుట, స్తబ్దులైపోయారు. ఇదే మహామౌనం అంటే. ఇంకా వాళ్ళ శరీరపు ఎక్స్ప్రెషన్ లేవు అక్కడ, అందులో వాళ్ళు లీనమైపోయినారు. అలాగా స్వామి యొక్క అద్భుతమైన దృశ్యం, నాట్య దృశ్యాన్ని నేను చూశానయ్యా ఓ ఆదిశేష. కొంతసేపటికి ఆ పరమాత్మ ఆ మునులందరినీ చూసి ఆనందపడి వారితో అంటున్నట్ట, మిమ్మల్ని నేను అనుగ్రహించడానికై ఈ విధమైన లీలని చేశాను. అదేవిధంగా అక్కడున్న దేవతలతో కూడా ఉద్దేశించి చెప్తున్నాడు. బ్రహ్మ విష్ణు సురేంద్రాద్యాహ శృణుధ్వం మునిపుంగవాహ వచో మమాశ్రుతరమశేషామర పూజితం. నేను చెప్తున్న ఈ మాట వినండి ఓ దేవతలారా. ఇక్కడ జరిగినటువంటిది బ్రహ్మానంద పూర్ణ చంద్రోదయం అన్నమాట చెప్పాడు. ఈ తాండవానికి అంతటికీ స్వామి చెప్పినటువంటి మాట బ్రహ్మానంద పూర్ణ చంద్రోదయం అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పరానంద మహాసింధు పూర్ణచంద్రోహ్యయం మమ అన్నాడు. ఇక్కడ ఆనందం అనే సముద్రం పొంగాలి అంటే ఈ చంద్రుడు ఉదయించాలి అన్నాడు. ఇక్కడ చంద్రుడు పూర్ణంగా వచ్చినప్పుడు సముద్రం పొంగుతుందిట. అలాగే ప్రతి వారిలో ఉన్న ఆనందం
అపారమైనటువంటి ఒక సముద్రము వలె, అంటే అనంతానందం అనమాట. అనంతానందం సృష్టిలో మనం ఎక్కడా పొందలేం. కేవలం ఆ పరమాత్మతో పొందే ఆనందం, బ్రహ్మానందం అంటారే, అది మాత్రమే అనంతానందం. అది ఈ పూర్ణ చంద్రోదయం వల్ల పొంగింది మీలో అన్నాడు ఇక్కడ. అంటే శివ నాట్య దర్శనం బ్రహ్మానందాన్ని కలిగించింది, అది చెప్పడం అనమాట. అలాంటి పూర్ణచంద్రం, దీన్ని ఆనంద తాండవం అని అంటారు. ఇప్పుడు ఈ ఆనంద తాండవం అంతా కూడా ఒక శివలింగంగా ఇక్కడ ప్రతిష్ఠింపబడాలి అని మాట చెప్పాడు ఇక్కడ. ఇక్కడ లింగం అంటే తెలుసుకోండి, పరమేశ్వర భావనని ఒక గుర్తుగా అక్కడ మనం ప్రతిష్ఠ చేసి ఆరాధించితే అది లింగం అవుతుంది.